టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి తిరుగులేని క్రికెటర్గా కొనసాగుతున్నాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లతో ఇప్పటికే లెజెండ్ హోదాను కూడా పొందాడు. ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ దేవుడైతే సచిన్ తర్వాత సచిన్ అంత తోడు విరాట్ కోహ్లీనే. ఇప్పటికే సచిన్ నెలకొల్పిన ఎన్నో అద్భుతమైన రికార్డులను కోహ్లీ బద్దలు కొడుతూ వస్తున్నాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును అందుకోవడమే టార్గెట్గా కోహ్లీ పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే 80 సెంచరీలు చేసి సచిన్ రికార్డుకు చేరువయ్యాడు కూడా. వన్డేలు టెస్టుల్లో కోహ్లీ కింగ్ లాంటి ప్లేయర్. అలాంటి ఆటగాడిని తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఘోరంగా అవమానించింది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం స్టార్ స్పోర్ట్స్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ స్టార్ స్పోర్ట్స్ ఏం చేసిందంటే, ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన ఇయర్ ఆఫ్ ది టెస్ట్ టీంను ప్రకటించింది. అందులో విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఇది క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో టీమిండియా నుంచి 3 ఆటగాళ్లకు చోటు దక్కింది. ఓపెనర్గా రోహిత్ శర్మ, స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ టీంలో ఉన్నారు. కానీ మిడిదారులో టీమిండియాకు వెన్నుముకలా ఉండే కోహ్లీకి మాత్రం ఈ టీంలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. 2023లో విరాట్ కోహ్లీకి టెస్టుల్లో 55 సగటుంది. అలాంటి ఆటగాడు ఇయర్ ఆఫ్ ది టీంలో లేకపోవడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ పఠాన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో 55 బ్యాటింగ్ యావరేజ్తో ఉన్న కోహ్లీకి ఇయర్ ఆఫ్ ది టెస్ట్ టీంలో చోటు దక్కకపోవడం షాకింగ్గా ఉందన్నాడు. అయితే ఈ ఇయర్ ఆఫ్ ది టీంను స్టార్ స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ రూపొందించారా లేక ప్రేక్షకుల ఓటింగ్తో రూపొందించారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన ఇయర్ ఆఫ్ ది టెస్ట్ టీంలో కోహ్లీకి చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.